పంపి సార్ అంటే ఏయ్ బలిచిందా కొడుక దవడకే చేస్తా మీ అమ్మ వచ్చి చేస్తుందా మీ నాయన వచ్చి చేస్తాడా పని అన్నాడు. ఒక్కడై రావడం నాకు బాధ అనిపించి మళ్ళీ ఇంకో మాట అన్నాడు నీ అక్క చెల్లెలు వచ్చి చేస్తుందా అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. నువ్వు ఎవరిని అన్న మా అమ్మ నాన్న నేను తట్టుకుని నా చెల్లెలు అంటే మాత్రం తట్టుకోను. నా చెల్లెలు అంటే అంత పిచ్చి నాకు. అన్నావంటే ఎదురవనా బాగా బాధ అనిపించి ఎవడన్నా వస్తే పంపిస్తా అన్నాడు. అంటే నీ హోటల్కి ఎవడొస్తాడా అన్న కోపంలో. ఆడు రప్ప 2 దెబ్బలు వేసిండు. వేసినా ఎక్కిలు పట్టి ఏడుస్తున్నా మళ్ళీ వచ్చిండు బతిలాడి తినబెట్టిండు. తిన్నా బాగా ఆలోచించిన ఏమన్నా కానీ దెబ్బలు కాదు ఇంటికి పోవాలి మా చెల్లెలు ఈ గాగ్ర తొడగాలి దసరా రోజు అని ఆలోచన చేసి నైట్ అంతా కూర్చొని పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. సపోర్ట్ చేయకుండా పోయి 2 బట్టలు సింగిపోయిన వేసుకున్నా పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నా. పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. ఏమైంది బాబు అంటే నాకు మీసాలు కూడా రాలే చైల్డ్ అదేదో చిన్నపిల్లల పని పెట్టుకోదు ఇప్పుడు కూడా రాలేదు తీసేసినావా? పోయి సార్ గిట్లా మానస రెస్టారెంట్ సేటు నన్ను కొట్టిండు సార్ అన్న. పోలీసు వాళ్ళకు మరి నా దోశలు ఇయ్యడా లేకుంటే పార్కింగ్ పైసలు ఇయ్యడా ఏమి ఇయ్యడో తెలియదు. బాగా పుట్టెడు కోపం ఉన్నది ఎప్పుడు దొరుకుతాడా కొడుకని. ఒక 5-6 మంది ఎస్ఐలు అందరు ఎవరు పనులలో ఉన్నారు. మానస రెస్టారెంట్ సేటు నన్ను కొట్టిండు అనగానే అన్ని వదిలేసి వచ్చి నా దగ్గర కూర్చున్నాడు.